భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్ ర్యాలీ వాయిదా. బహుజన సంఘాలు ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించే తలపెట్టిన ర్యాలీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. కానీ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర బహుజన సంఘాల నాయకులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉందని, ఈసారి బీసీ ఉద్యమం కొత్త అధ్యాయానికి నాంది పలకబోతుందని, అందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, మానవతావాదులందరినీ కలుపుకొని కార్యాచరణను ప్రకటిస్తామని అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామాలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఆంతోటి పాల్, మాజీ వార్డ్ కౌన్సిలర్ పల్లపు లక్ష్మణ్, బీసీ సంఘ జిల్లా అధ్యక్షుడు అంకినీడు ప్రసాద్, టీజేఏసీ నాయకులు మల్లెల రామనాథం, కాసోజు రామాచారి, కురుమెళ్ల శంకర్, బీసీ నాయకులు ప్రభాకర, శ్రీపాద సత్యనారాయణ, సామాజిక ఉద్యమకారులు సైమన్, ముస్లిం మైనారిటీ నాయకులు ఖాజా, మధు తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी.आर. अंबेडकर, जोहार डॉक्टर बी.आर. अंबेडकर, महात्मा ज्योतिबा फूले. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఒక నూతన యుగానికి ఆవిష్కృతం జరుగుతూ ఉంది. జనాభాలో 50% అంటే 70 కోట్ల మంది ఉన్న బహుజనులకు, బీసీలకి ఈరోజు వరకు కూడా రిజర్వేషన్ చట్టబద్ధత లేదు అనే అంశం మీద పార్లమెంట్లో కూడా చర్చ జరుగుతుంది. ఈరోజు రాష్ట్రపతి గారి దగ్గర కూడా మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలవడానికి వెళ్ళారు. కాబట్టి స్వతంత్రం వచ్చిన నాటి నుండి 70 సంవత్సరాల నుండి బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. కాబట్టి ఈసారి ఎట్టి పరిస్థితులలో బీసీలకు అన్యాయం జరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బహుజన సంఘాలు విస్తృతం చేస్తాము ఉద్యమాన్ని. जोहार